ఇప్పుడు ఎంతమందికి ఈ విషయం తెలుసండి? మనం చెప్పే దానికన్నా మనం చేసే పనులు చాలా గంభీరంగా వినపడతాయి అనేసి. ఇంగ్లీష్లో ఒక స్టేట్మెంట్ ఏమన్నా సార్, యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ యువర్ వర్డ్స్. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎటువంటి అయితే లోకంలో ఉన్నామో, ఈ లోకం మనకు ఎలా ఉందంటే కలుషితంతో ఉందండి. ఎలా ఉంది? ఎక్కడ చూసిన నేరాలు, ఘోరాలు, పాపము, ఓకేనా, చాలా భయంకరంగా ఉంది పరిస్థితులు. ఓకేనా? ఇటువంటి సమయంలో మనము ఎవరిని పోలి నడుచుకుంటేనే బాగుపడతామంటే, క్రీస్తు యేసుని పోలి నడుచుకుంటేనే మనం బాగుపడతామండి. ప్రజలు కూడా మనం చెప్పే దానికన్నా మన క్రియలను వాళ్ళు ఎక్కువ చూస్తూ ఉంటారండి. యేసు ప్రభు గారు తన శిష్యులతో ఒక మాట అంటాడు, మీరు నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాగ్రత్తగా చేస్తానని చెప్పారు. హల్లెలూయా. సరే, ఎవరితో మాట అన్నారు? యేసు ప్రభు వారు శిష్యులతో అంటారు. ఓకేనా? దానిలో పేతురు ఎవరైనా చేపలు పట్టే ఆయన. పేతురు ఎవరండి? చేపలు పట్టే ఆయన. సో ఎప్పుడైనా మీరు చేపలు పట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళారా? చేపల మార్కెట్కి వెళ్ళారా? ఎలా ఉంటుందండి? సువాసన సువాసన ఇల్లంత సువాసన. సరే, మన ట్యూస్డే రోజు మీ ఆపర్లో మనకి మార్కెట్ జరుగుతుంది. ఎంతమంది ఐడియా ఉంది? మెట్రో అవతల. సో అప్పుడప్పుడు దేవుని కృపల్లో మేము వెళ్ళడం జరుగుతుంది. కానీ వెళ్ళినప్పుడు మాత్రము సగానికి సగం మంది ఎలా ఉంటారు తెలుసా? ఆ వాసన గురించి పట్టించుకోకుండా బ్రహ్మాండంగా చేపలు కొనుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఎస్, మీరు చూసారా? ఎవరైనా కొంతమంది వస్తారు అంతే అనుకునే వాళ్ళు. సరే, అసలు చేపలు కొనుక్కునే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవారే కొంచెం అసహించుకుంటూ వెళ్తూ ఉంటారు. అరే ఏంటి అబ్బాయి నీచు కంపనేసి. కానీ యేసు ప్రభు వారు అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నన్ను వెంబడించండి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. వన్ థింగ్ ఐ ఆల్వేస్ అమేజ్డ్ బై లార్డ్స్ గుడ్నెస్ అని తెలుసా? ఎవరినైతే లోకం తృణీకరిస్తూ ఉంటుందో ప్రభు వారిని ఎన్నుకోవడం చేస్తూ ఉంటారండి. ప్రైజ్ ది లార్డ్. మీకు అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. బికాస్ యు ఆర్ రిజెక్టెడ్, గాడ్ హస్ యాక్సెప్టెడ్ యు. హల్లెలూయా. సో ప్రతిసారి ఎవరైనా రిజెక్ట్ చేస్తున్నారో అర్థమేంటి తెలుసా? హే, ప్రభు నేను ప్రమోట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారనేసి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మీకు 2 ఎగ్జాంపుల్ చెప్తాను. యేసు ప్రభు వారు కొండ మీద ఆయన గొప్ప ప్రసంగం చేశారు. ఎన్ని రోజులు? ఏమండి? 3 రోజులు. ఎవరైనా వర్తమానం చెప్తారా? కొన్ని వాళ్ళ ఆకుపంచం పట్టించుకున్నాడా? ఏం లేదు. పొద్దున శ్రవణ మొదలు పెడితే 3 days కంటిన్యూస్గా వాళ్ళకి మినిస్ట్రీ జరుగుతూ ఉంది. అప్పుడెప్పుడో బెల్లంలో చదివాను, ఇప్పుడు కూడా పాస్టర్ క్రిస్టియన్ చేస్తామని చూస్తూ ఉంటారు అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. మాకు అప్పుడప్పుడు పాస్టర్ క్రిస్టియన్ గారితో ట్రైనింగ్ సెక్షన్ జరుగుతూ ఉంటుంది. ఓకేనా? ట్రైనింగ్ సెక్షన్ వచ్చేసి 4 hours 3 hours అలా ఉంటుంది. అయ్యగారు కరెక్ట్ లాస్ట్ మూమెంట్లో వస్తారండి. వచ్చి ఆయన మొదలు పెడతారు. 2-3 గంటలు అయిపోతుంది. అరే ఇంకా నా మెయిన్ సబ్జెక్ట్లోకి వెళ్ళాం, మళ్ళీ మొదలు పెడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈయన ఎక్కడి నుంచి కాపీ కొట్టరు తెలుసా? మన యేసు ప్రభు దగ్గర నుంచి. ప్రైజ్ ది లార్డ్. సరే, యేసు ప్రభు గొప్పగా వర్తమానం చెప్పేసి తన అక్కడ చర్చ్ నుండి, మీకు అర్థమైన విషయాలు చెప్తాను. చర్చ్ నుండి వెళ్తున్నప్పుడు ఎవరు కలిసారంటే మధ్యలో కుష్ఠరోగులు కలిసారండి. కుష్ఠరోగి కలుస్తాడా? కలిసినప్పుడు కుష్ఠరోగి ఏమంటే తెలుసా? ప్రభువా నీకు ఇష్టమైంది నన్ను శుద్ధిగా చేయండి. ప్రభు వారు తనకి ఇచ్చిన ఆన్సర్ ఇప్పుడు కూడా అది ఆన్సర్ అండి. ఆయన ఏమన్నా తెలుసా? నాకు ఇష్టమే అని చెప్పాడు. సో మీకు తెలియపరిచిన విషయం తెలుసా? నువ్వు ఆరోగ్యంగా ఉండడం అనేది దేవుడు నీ పట్ల ఉన్న ఆయన కలిగి ఉన్న ప్రణాళిక. ఆయన ప్రణాళికలో ఆయన గుణంలో మార్పు రాదండి. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది క్రైస్తవులకి ప్రభు పట్ల పూర్తిగా అవగాహన లేకుండా వాళ్ళు ఎటువంటి కష్టాలు గుండా అనారోగ్యం కూడా వెళ్తున్నప్పుడు ప్రభు వారు అనుమతించారనుకుంటా, అందుకే నేను ఇటువంటి అనారోగ్యంలో ఉన్నాను అని వాళ్ళు సైలెంట్గా ఉంటారండి. నాకు తెలిసిన దేవుడు చెప్పిన విషయం ఏంటి తెలుసా? సైలెంట్గా ఉన్నప్పుడు సైలెంట్గా పోతారంట. ఎలా పోతారంట? అందుకే నువ్వేం చేసా మాట్లాడుతూ ఉండాలి. ఏం మాట్లాడాలి? నీకు నచ్చింది మాట్లాడనుకో నీ జీవితం అలా ఉంటుంది. నువ్వు ఏం మాట్లాడాలి సార్? ప్రభు వారు నీ గురించి ఏమైతే మాట్లాడుతారో అదే నువ్వు మాట్లాడాలండి.
ప్రైజ్ ది లార్డ్. ప్రభువు ఇలా అన్నారా? నువ్వు ప్రభువుని బట్టి అన్ని చేయగలని చెప్పారా? సో ఏ అసైన్మెంట్ నీకు ఇచ్చినప్పుడు నేను ఇది చేయలేనేమో, నాకు సరిపడా డబ్బులు లేవేమో, నాకు అటువంటి సామర్థ్యం లేదేమో, నాకు అటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేదేమో, నెట్వర్క్ లేదేమో, ఇవన్నీ పట్టించుకోబడుతున్నాయి. ప్రభువు చెప్పారా నువ్వు చేయగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. ఇలా చెప్పండి, నేను క్రీస్తు యేసుని బట్టి సమస్తమును చేయగలను. ఓకే, మన పుణ్యభూమి ఏంటండి? ఏమండి? పుట్టిన భూమి ఇండియన్, పుణ్యభూమి. లవర్ అని చాలా మంది చెప్తారు. లవర్ లో ఉన్నప్పుడు పాసం ఫిక్స్ అడుగుతారు అనమాట. ఈ లాస్ట్ పర్సన్ ఎక్కడో కాదని ఇండియాలో అని చెప్పారు ఆయన. హలో అంటే లాస్ట్ పర్సన్ మనం రీచ్ అవబోతున్నాం అండి. ఎంతమంది సంతోషంగా దాన్ని బట్టి? వావ్. అంటే నేను ఎత్తపడేది మన దృష్టిలో ఉంటుందండి. అంటే నువ్వు ఎవరికైతే గాస్పెల్ చెప్తున్నావో ఆ వ్యక్తి లాస్ట్ పర్సన్ తెలిసినప్పుడు నువ్వేం చేస్తావు? నేను ఒక్క నిమిషం శాలరీస్ ప్రే చేసి ఒక్క నిమిషం ఆగండి. ప్రైజ్ ది లార్డ్. వెంటనే సోషల్ మీడియా మొత్తం నేను బొమ్మని చేస్తా. దిస్ ద లాస్ట్ మ్యాన్ హూ ఇస్ గోయింగ్ టు యాక్సెప్ట్ ప్రైజ్. మీకు అవకాశం ఇస్తున్నా అంటే నేను. ప్రైజ్ ది లార్డ్. మనము వాక్యమును ఎలా నమ్మాలంటే అది తప్ప వేరే లేనట్టుగా నమ్మాలండి. ప్రైజ్ ది లార్డ్. నా మాట వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. సరే, మొదటి ఉదాహరణ ఏం చెప్పాను? యేసు ప్రభువు వారు ఎవరిని స్వస్థపరిచాడు? కుష్ఠరోగిని స్వస్థపరిచాడు. ఏ విధంగా స్వస్థపరిచాడండి? హలో, కుష్ఠరోగిని ఏ విధంగా స్వస్థపరిచాడు? నీవు పరిశుద్ధులు కావు అని చెప్తే సరిపోను. ఆయన ఏమడా సార్? తాకి. చెప్పండి, తాకి. తాకాల్సిన పని ఏమైనా ఉందా? మాట చేత జరగదా? ఆయన పలికితేనే భూమి ఆకాశం అని సృష్టింపబడ్డవి. అటువంటిది ఆయన తాగి చెప్పడానికి కారణం ఏంటి తెలుసా? ఆయన చెప్తున్న విషయం ఏంటి తెలుసా? ఇప్పటి వరకు నేను ఎవరు తాకలేదేమో. హలో, మీరు కొంతమంది ఈ సొసైటీలో చూసారా? కొంతమంది నేను ఈ వర్గానికి చెందిన వాడిని, ఆ వర్గానికి చెందిన వాడిని. హలో, మా క్లాస్ వేరు, మీ క్లాస్ వేరు. హలో, ఇవన్నీ ఏం తెలుసా? దెయ్యపు క్రియలండి. ప్రైజ్ ది లార్డ్. క్యాస్ట్ సిస్టమ్ అనేది మానవుల దగ్గర నుంచి వచ్చిందండి. సరే, ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఈ క్యాస్ట్ సిస్టమ్ ఎలా వచ్చింది? ద బిగినింగ్ ఆఫ్ డేస్. ఇప్పుడు చాకులోళ్ళు అనుకో, వాళ్ళు బట్టలు ఉతుకుతున్నారని వీళ్ళు చాకులోళ్ళు అని రాశారు. ఎస్, పనులు బట్టి కదా. మరి పనులు బట్టి అప్పుడు ఎందుకు ఆపేశారు? ఇప్పుడు పనులు బట్టి వేరే క్యాస్ట్ ఇవ్వదా మనకి? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నీకు నా క్యాస్ట్ ఉంటే ఏ క్యాస్ట్ లో చేసా? సోల్ విన్స్ అనే క్యాస్ట్ ఉన్నా మనకి. ప్రైజ్ ది లార్డ్. Everything the world has is rubbish. Hallelujah. సరే, ఇంకోటి చూద్దాము. ఎంతమంది తెలుసా నీకు కొద్ది రోజుల నుండి వర్షం పడుతుందండి భయంకరంగా వేరే రాష్ట్రాల్లో. నేను అది ఎలా పడుతుందండి? ఐడియా ఉందా? ఎలా పడుతుందండి? ఇది వరకు ప్రభావం అనుకుంటే వర్షాలు కుమ్మరింపబడేవి. ఇది టెక్నాలజీ ఇప్పుడు వచ్చింది కదండి. ఎప్పటి నుంచో చైనా వాళ్ళు వాడుతున్నారు. ఏంటో టెక్నాలజీ? వర్షం లేనప్పుడు కూడా వర్షం సృష్టించే టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది. ఎస్, మరి దానికి వ్యత్యాసం ఏంటి తెలుసా? ఆ వర్షాన్ని బట్టి పంట పండదు, ఈ వర్షాన్ని బట్టి పంట నాశనం అయిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు, కానీ దీని నిమిత్తం పాస్టర్ క్రిస్టియన్ గారు ఎప్పుడో ఒక డాక్యుమెంటేషన్ రిలీజ్ చేశారు. ఎవరైతే మనుషులు నాశనం చేయాలనుకుంటున్నారో వారు టెక్నాలజీ ద్వారా ఋతువులను మారుస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. కొన్ని దేశాల్లో ఈ -°C చాలా భయంకరంగా మారిపోతుంది. ప్రజలు చనిపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, పక్క రాష్ట్రం అని చెప్పండి. పక్క రాష్ట్రానికి సమస్య వచ్చినప్పుడు మాత్రం నువ్వు మౌనంగా ఉంటే వారి సమస్య నీ సమస్యగా మారుతున్నాయి. విన్నారు అన్నమాట. చూడండి, ఈ 2 days ఏముందండి? 24th, the special day of 24th. పీపీ గారిని చంపబడిన రోజు అండి. పీపీ అంటే ఎవరండి? ప్రవీణ్ పగడాల. సరే, చెప్పి మీకు ఉదాహరణ ఆలోచించండి. ఇది వరకు క్రైస్తవుల మీద దాడులు ఇవన్నీ జరుగుతున్నాయంటే ఎక్కడెక్కడో రాష్ట్రాల నుంచి మనం మాట్లాడుకునే వాళ్ళం. బీహార్, యూపీ, నార్త్ సైడ్ ఆలోచిస్తూ ఉండేవాళ్ళం.
కానీ లాస్ట్ ఇయర్ ఎక్కడికి వచ్చింది అటాక్? అంటే హింసింపబడుతుందో తెలుసు, కానీ మన పక్క రాష్ట్రంలోనే ఏమైంది? హలో, మనం అనుకున్నా అరే వాళ్ళకి ఎవరో కదా కష్టాలు మనకు వచ్చిన చూద్దాంలే. లేదండి, నువ్వు పక్కన వారి జీవితంలో కష్టాలు నువ్వు చూసినప్పుడు, నువ్వు అలర్టే ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు తప్పింపబడతావు, నువ్వు భద్రం చేయబడతావు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని అందరూ ఎలా చూస్తాడు సార్? ఒక వాచ్మెన్ లాగా చూస్తున్నాడు. ఎలా చూస్తారు? వాచ్మెన్ అంటే మనకున్న ఆలోచన వేరు, ప్రభువుకున్న ఆలోచన వేరండి. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది వాచ్మెన్ డ్యూటీ చేస్తే మీరు చాలా బ్లెస్డ్ అండి. హల్లెలూయా. వాచ్మెన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి సార్? సరే, మీకు తెలిసిన వాచ్మెన్ చేసే పనులు ఏంటి చెప్పండి? ఎవరు వస్తున్నారు, ఎవరు రావట్లేదు, పర్మిషన్ ఉందా వీళ్ళు లోపల రావడానికి, చెక్ చేసి పంపిస్తూ ఉంటారా? అదేవిధంగా మనము కూడా ఈ లోకంలో దేవుడి పక్షంన మనం వాచ్మెన్ లాగా ఉన్నాం. దేవుడు అనుకున్నదే మనం అనుమతించాలి, దేవుడు ఏది అనుకోలేదో అనుమతించకూడదని. ప్రైజ్ ది లార్డ్. అంటే నీ కుటుంబంలో అనారోగ్యం ఉందనుకో, నువ్వేం చేయాలి? ఏం చేయాలి? ప్రభు నీ స్తోత్రం ప్రభు గొప్ప ఆశీర్వదిస్తుంది కానీ చెప్పాలి. ఏం చేయాలి? ఎలా యేసు నామమున ఆరోగ్యం కలుగును గాక అని చెప్పాలి. పేదరికం తాండవం చేస్తున్నాం అప్పుడు ఏం చేయాలి? యేసు నా పేదరికం వెళ్ళిపోను గాక అని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని విషయంలో చాలా లేజీగా ఉన్నారనుకోండి, ఏం చేయాలి? 2 భారీ మోకాల మీద ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో ఏముంటుంది తెలుసా? బెత్తము వాడిని తల్లిదండ్రులు పిల్లలకు ఏం తీసుకొస్తారంట? ఆశీర్వాదం కాదండి. ఏంటిది? ఏంటంట? ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఈ టైంలో వాళ్ళు కరెక్ట్ చేయడానికి నువ్వు బెత్తం వాడితే రేపు మన రోజు వారి సంఘంలో సమాజంలో ఆశీర్వాదంగా మారుతారండి. ప్రైజ్ ది లార్డ్. సరే, మన లాస్ట్ వీక్ నుంచి మనం అనుకున్నాం కదా ప్రతిరోజు బయలుదేరడం చదువుతాం అనేసి. ఎంతమంది ప్రతిరోజు బయలుదేరడం చదువుతారండి? నాకు తెలిసి మిగతా వాళ్ళంతా జాన్సన్ చాలా మంది అఫీషియల్స్ ఉన్నారు ఇక్కడ, ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్స్. హలో, నేను రీసెంట్గా న్యూస్ చూస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పే విషయం ఏంటి సార్? రోజుకి మినిమం 2 hours నేను స్టడీ చేస్తాను, 2 hours బుక్ స్టడీ చేస్తాను. డిప్యూటీ సీఎం కదా, అంత బిజీ ఉండి కూడా ఈ స్పెండింగ్ 2 hours ఫర్ ఎడ్యుకేషన్. అంటే మనము మన జీవితాల్లో మార్చే పుస్తకం మీద ఎంత దృష్టి పెట్టాలి మనము? ప్రైజ్ ది లార్డ్. ప్లీజ్ నా మాట వినండి. బైబిల్ గ్రంథం చదవకుండా నా జీవితంలో నేను సక్సెస్ఫుల్ అయిపోతాను అనుకుంటే అది నువ్వు చేస్తున్న పొరపాటు అండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువు యెహోషువ చెప్పిన విషయం ఏంటండి? దివారాత్రి ఏం ధ్యానించమన్నారు? ఏం ధ్యానించమన్నాను? వాక్యం ధ్యానించమన్నారు. ప్రైజ్ ది లార్డ్. కానీ వాక్యం ధ్యానించే రోజుల్లో మనం లేము. లోకంలో ఏం జరుగుతుందా సరే తెలుసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? ఎంతమంది చెప్పండి మన చుట్టుపక్కల దేశాల్లో యుద్ధం జరుగుతుందని? ఎప్పుడైనా మోకరించి ప్రార్థన చేశారు? ప్రభావ యుద్ధాలు జరుగుతాయి, యుద్ధాలని యేసుప్రభు నామములో ఆగుకొని దాకా అని చెప్పారా? లేకపోతే మీరు కూడా గ్యాస్ అయిపోతున్నారు, గ్యాస్ తో పరిగెడుతున్నారు? I believe like I was talking, this is a very good. ఈ భూమి మీద ఎక్కువ ఏముందా? వాటర్ ఉందా లేకపోతే అడుగుతుందా? భూమి ఎక్కువ ఉందా, నీళ్ళు ఎక్కువ ఉందా? ప్రజలు దేని యొక్క కరువులో ఉన్నారు. 70% వాటర్ ఉంటే మరి ఎందుకు మనం స్టార్వ్ అవుతున్నాం? 2 రీజన్స్ చెప్తాను మీకు, వినండి. ఒకటేం తెలుసా? నీళ్ళను ఏ విధంగా ఉపయోగించుకోవాలో జ్ఞానం లేకపోవడము. రెండోది చెప్పనా? మోసం జరుగుతుందండి, మ్యానిపులేషన్. బయట దేశాల్లో గాలి అమ్ముతున్నారు తెలుసా? ఎంతమందికి గాలి అమ్ముతున్నారు? ఇదివరకు మన చిన్నప్పుడు మీకు ఎప్పుడైనా ఐడియా ఉందా? నీళ్ళు అమ్ముకుంటారంటే ఎలా ఉంటుందమ్మా? అమ్మ మీ రోజుల్లో నీళ్ళు అమ్ముతారంటే మీకు విషయం తెలుసా? నీళ్ళు అమ్మడం అని ఎప్పుడైనా విన్నారా మీరు? గ్రేస్ అమ్మారు మీ రోజుల్లో మీ చిన్నప్పుడు నీళ్ళు అమ్మేవారా? ఇప్పుడు ఏమైపోయింది? ఏదైతే ఫ్రీగా వస్తుందో, దేవుడు ఏదైతే ఫ్రీగా ఇస్తున్నాడో ఈ మనుషులు ఏం చేస్తారు సార్? దాన్ని కట్టేసుకుని మన డబ్బులు తమ్ముతున్నారు. రానున్న రోజులు ఏమవుతుంది సార్? గాలి కూడా అమ్ముతున్నారు. అందుకే వాక్యం ఏం చేస్తా? వి డోంట్ లీవ్ బై ద బ్రీత్, వి లీవ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్.
హల్లెలూయా. సరే, ఇప్పుడు మనం చూస్తున్న గాలి స్వచ్ఛంగా ఉందా లేకపోతే మొత్తం పొల్యూట్ అయిపోయిందా? ఇప్పుడు పిల్లలు సరదాగా బయటకు తీసుకెళ్ళాలంటే ఎప్పుడు తీసుకెళ్తారు? కనీసం ఈ రోజుల్లో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లేకపోతే లేట్ ఇన్ ద నైట్, అంటే ఈ వాహనాలు లేనప్పుడు టైంలో. అదే మీ రోజుల్లో ఆంధ్ర నుంచి వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఆంధ్ర పీపుల్ ఆర్ సో బ్లెస్డ్. అయ్యి బాబాయ్, నేను నిన్న కాక మొన్న విజయవాడలో ఉన్నప్పుడు, లైక్ మా రయాన్ని తీసుకెళ్ళినప్పుడు అపార్ట్మెంట్స్ అందరూ కూడా వచ్చేసి అబ్బాయితో ఆడుతూ ఉన్నారు. ఇక్కడ సిటీలో ఏ గొప్ప కార్యం జరిగినా, ఏ చావుకి వెళ్ళినా ఆ ఫ్యామిలీ తప్ప ఎవరు కనపడరు. హలో, నేను అంటాను, టెక్నాలజీ మనుషులను దూరం చేస్తా, మనుషులు దగ్గర చేస్తుందా? నేను నాకు తెలిసిన భార్య భర్తను చూసానండి, ఇద్దరు మంచం మీద ఉన్నారు, ఇద్దరు మాట్లాడుకుంటారు. ఎలా తెలుసా? వాట్సాప్లో రీల్స్ పంపించుకుంటూ ఉంటారు. వాళ్ళు మనం మాటకు టైం ఉండదండి. ఈ చూడండి, వెయిట్ చేయండి, మనకి డాడీస్ డే, మమ్మీస్ డే వస్తుంది. ఆ టైంలో మమ్మీతో ఫోటో దిగి ఐ లవ్ మమ్మీ సో మచ్. కానీ మీరు ఎన్ని కష్టపడినా గొడ్డు లేక మాత్రం ఆర్డర్ చేస్తారు పిల్లలు, మమ్మీ నాకు అది చెయ్యి, ఇచ్చి. హలో, నేను ఏమంటున్నాను, మనుషులు బ్రతుకున్నప్పుడే మనం ప్రేమించండి. చచ్చిపోయిన తర్వాత జ్ఞాపకాలు కుడుగు తప్ప ఇంకెప్పుడు మృతుకురారు మనకి. అది కూడా ఏడుస్తూ ఉంటాం. ఎందుకు? వాళ్ళు చనిపోయిన కాదు, నీకు గుర్తొస్తున్నందుకు. నీకు గుర్తురామని ఏడుస్తావా? అసలు పట్టించుకో. నీకోసం ఎవరు చనిపోయినా చనిపోకపోయినా నా ఇన్స్టిట్యూట్లో నీకోసం చనిపోయినా. అవును, రియాలిటీ. కొంతమంది క్రైస్తవులు ఇచ్చి నాకు ఎంతో బాగుంటుంది సార్, అరే ఇన్స్టిట్యూట్లో నిజంగా వాళ్ళ జీవితంలో ఉన్నాడు అనిపిస్తూ ఉంటుంది. నేను మీ అందరూ ప్రశ్న వేస్తున్నాను, డూ యూ రియల్లీ ఆర్ యూ రియల్లీ లివింగ్ యాజ్ దో జీసస్ ఇస్ ఇన్ ఎగ్జిస్టెన్స్? కష్టాలు వచ్చినప్పుడే ఏసయ్యా నా స్వస్థపరచు ప్రభువా, పేదరికంలో ఏసయ్యా నన్ను ధనవంతులను చేయ ప్రభువా. మన మీద టైంలో నీ లైఫ్ చాలా కంఫర్ట్గా ఉన్నప్పుడు, నీకు కావాల్సిందని దేవుని వస్తున్నప్పుడు, కొంతమంది ఉద్యోగం లేనప్పుడు ప్రభు మాకు ఉద్యోగం కావాలి కష్టపడుతూ ఉంటారు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగం వచ్చిన వేసుకొని రిలాక్షన్ చేస్తూ ఉంటారు. ఐ విష్ దట్ సమ్ ఆఫ్ ద పీపుల్ ఆర్ స్టిల్ సిక్. ఎందుకు తెలుసా? బట్ ఐ చేంజ్ మై వర్డ్స్తో. అనారోగ్యం ఉన్నప్పుడు పొద్దున్నే బయలువంతం, చర్చ్, ఇవన్నీ బాగానే ఉంటాయి. ఒకసారి ఆరోగ్యవంతం అయిపోయిన తర్వాత చలో డ్యూటీ, చలో బిజినెస్. ఇవన్నీ తప్పు కాదండి. తప్పండి తెలుసా? దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం తప్పండి. ప్రైజ్ ది లార్డ్. మీ పిల్లలు ఏం చేస్తారండి? ఐఏఎస్ చేస్తాం, ఐపీఎస్ చేస్తాం, డాక్టర్ చేస్తాం, బా సూపర్, సేవకులు చేస్తాము అనే మాట చాలా తక్కువ మందికి నోటికి వస్తుంది. విన్నారన్నమాట. ప్రైజ్ ది లార్డ్. సే రిజెక్షన్ is God's acceptance. యోసేపు అని చెప్పండి. లిబహస్ ఇర్రిఖదబ. యోసేపు అని చెప్పండి. యోసేపు ఎవరి చేత తృణీకరింపబడ్డాడు తెలుసా? సొంత అన్నదమ్ముల చేత తృణీకరింపబడ్డాడు. దానికి చాలా స్పెషల్. ఇప్పుడు ఇక్కడ అన్నదమ్ములు ఎవరు ఉన్నారా? జోషువా, జోనాథన్, యు గో విత్ ది స్మాల్ కిడ్స్. ఇప్పుడు తల్లిదండ్రులు ఎక్కువ ప్రేమ ఎవరి మీద ఉంటుందండి? చిన్నవారి మీద ఉంటుంది కదా. ప్రాబ్లం వాళ్ళు చూపించే ప్రేమలు. ప్రభువారేమో అందరిని ఒకటే రీతిగా ప్రేమించమని చెప్తే, ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారు? చిన్నోడు చదవకపోయినా పర్లేదు, పెద్ద మంది బాధ్యతలు తీసుకోవాలి. నో, ద చేంజ్ హ్యాస్ టు కమ్ ఇన్ ద పేరెంట్స్ ఫస్ట్. పేరెంట్స్ ఎలా చూడాలి సార్? పిల్లలు ఇద్దరు సమానంగా చూడాలి. అబ్బాయిని ఒకేలాగా చూడాలి, అమ్మాయిని కూడా ఒకేలాగా చూడాలి. అబ్బాయి వారసుడు కదా, అన్ని కుమ్మరిస్తారు. అమ్మాయి వెళ్ళిపోద్దు కదా, నీ ఇష్టం అమ్మా, ఎంతవరకు చదువుతానో చదువుతుంది, నీ ఇష్టం. హలో, ప్లీజ్ డోంట్ బి లైక్ దాట్. ప్రభు కూడా అలా అనుకుంటే ఏమైపోయేది? మదర్ తెరీసా వచ్చేది కాదు, వర్జిన్ మేరీ వచ్చేది కాదు. ప్రైజ్ ది లార్డ్. ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ దేర్ ఇస్ నో మేల్ ఆర్ ఫీమేల్, వి ఆర్ ఆల్ స్పిరిట్స్ అండి. హల్లెలూయా. దేవుని యొక్క దృష్టిలో మగ ఆడ ఉండరండి, ఆత్మలో ఉండరండి. ప్రైజ్ ది లార్డ్. సో యోసేపు తల్లిదండ్రుల చేత తృణీకరింపబడ్డాడు. తృణీకరింపబడి తను ఎటు పంపించారు? అందరూ చెప్పండి, గొంతులో అని చెప్పండి. గొంతులోకి వెళ్ళారు. ఆ టైంలో చంపేద్దాం అనుకున్నారు. బ్రదర్ వచ్చి ప్లీజ్ చంపట్లేరా, వీని అమ్మేద్దాం, చంపితే మనకేం వస్తుంది, అమ్మది కలిసి డబ్బులైనా వస్తాయి అన్నారు. హలో, మీరు చదివితే తన ఇంటెన్షన్ ఏం కాదు సార్? అమ్మేయడం కాదు, వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తమ్ముడిని కాపాడుకుందాం అనుకున్నాడు. కానీ అప్పటికి ఎవరు వచ్చారు?
మన సహోదరులు వచ్చారు, ఫెస్టివల్ అయింది కదా నిన్న. ఇస్మాయిల్ సంతానం వస్తే వీళ్ళు ఏం చేస్తారు అంటే వీళ్ళకి అమ్మేస్తారు ఇస్మాయిల్స్కి. ఇస్మాయిల్ ఏం చేస్తారు, ఐగుప్తులు అమ్మేస్తారు. ప్రైజ్ ది లార్డ్. బాహుబలిని ఎంతమంది చూసారండి ఇక్కడ? ఏమండి అసలు వచ్చిందా? ఎంత నాలెడ్జ్, ఎంత నాలెడ్జ్. అదే యోసేపు ఎవరు అమ్మారంటే యోసేపు ఎవరైనా కొంతమంది యోసేపుని ఇప్పుడు ఏ యోసేపు గురించి మాట్లాడుతున్నారు? అబ్రహాం విత్ జోసెఫ్. గుడ్ టు సీ యు ఆల్. ఏ యోసేఫ్? యోసేఫ్ అన్న మరియమ్మ వాళ్ళ హస్బెండ్. నేను ఏ యోసేఫ్ గురించి మాట్లాడుతున్నా? యేసు శిలువ మోసుకుంటూ వెళ్ళింది ఎవరండి? యేసు సమాధించింది ఎవరండి? అని ఎంతమంది యోసేపు ఉన్నారు బైబిల్లో? హలో, నేను పాత నిబంధనలో ఉన్న అబ్రహాము, ఇస్సాకు, యాకోబు యొక్క కుమారుడైన యోసేపు గురించి మాట్లాడుతున్నాను. సో బ్రదర్స్ అందరూ కోపగించుకుని యోసేపుని పిట్లో పడేస్తారు. చెప్పండి, పిట్ అని చెప్పండి. ఆ పిట్లో నుంచి పడేసిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాడు తెలుసా? ఐగుప్తి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఎలా వెళ్ళాడు? నేను నెక్స్ట్ ఒక వర్డ్ చెప్తున్నాను, మిస్ అవ్వద్దు. బానిసగా వెళ్ళాడండి. బానిసంగా వెళ్ళాడు, కానీ ఎలా మారాడు? ప్రైమ్ మినిస్టర్ గా మారాడండి. మరి ఏ రెజ్యూమ్ ఇచ్చినట్టు, ఏ క్వాలిఫికేషన్ ఇచ్చినట్టు? నేను ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అవ్వాలంటే కొన్ని క్వాలిఫికేషన్ ఉండాలా? పక్కింటి వాళ్ళకి ఎవరైనా మన ప్రైమ్ మినిస్టర్ జాబ్ ఇస్తామా? మన దేశస్తులు ఉండాలి కదా. ఎస్. మరి యోసేపు ఏ దేశస్తుడు అండి? హలో, యోసేపు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అక్కడి నుంచి ఇజ్రాయెల్ వచ్చారా? ఇశ్రాయేలీయుడా? హీస్ ఫ్రమ్ ఇజ్రాయెల్, రైట్? ఆ ఇజ్రాయెల్ వ్యక్తిని ఐగుప్తులు ఏం చేశారు? బానిసగా తీసుకొచ్చారు. కానీ ఏ రెజ్యూమ్ ఇచ్చాడు ప్రైమ్ మినిస్టర్ అవ్వడానికి? నీ రెజ్యూమ్ కి, నీ ఎడ్యుకేషన్ కి సంబంధం లేకుండా ప్రభువా నీకు ఒక గొప్ప పోస్ట్ ఇవ్వను గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇలా నమ్మగలుగుతామండి. సరే, ఆ ప్లేస్ లో వర్క్ చేస్తా ఉండే, కానీ ఎవరు కన్నేస్తారు ఆయన మీద? ఎవరు? చిన్నప్పుడేమో సహోదరుల కన్ను, ఎదిగిన తర్వాత యవన ప్రయాణంలో ఎవరు కన్నేశారు? పొతీఫర్ భార్య. ఇప్పుడు పొతీఫర్ ఎవరైనా సెలెక్ట్ చేసుకుంటే రుద్రాన్ని సెలెక్ట్ చేసుకుంటా, చాలా మంచిగా ఉన్న అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటా. కానీ ఇటువంటి అమ్మాయి ఎవరి మీద కన్నేసిందంట? చెప్పండి, యోసేపు అని చెప్పండి. నేను చెప్తాను, యువర్ అనాయింటింగ్, నీలోని అభిషేకం ఏం చేస్తుంది తెలుసా? పాపని అట్రాక్ట్ చేస్తుందండి. పాపని అట్రాక్ట్ చేస్తుందండి. ఇప్పుడు యేసు ప్రభు దగ్గర ఎవరు పరిగెడుతూ ఉండేవారు? పాప పరిగెడుతూ ఉండేవారా? ఈయన ఏం చేశాడు? పాపని లొంగడా, పాపని తోలు తీశాడు. 100 మంది ఇక్కడ యవనస్తులు అప్పుడు వచ్చినప్పుడు చూసుకున్నామండి. ఈ అమ్మాయి అబ్బాయి బయలుదేరి ఏం చేసి, ఓ యవనుడా పరిగెత్తు ఇలాంటి విషయాలు చూసినప్పుడు. లేదు పాస్టర్ గారు, మోర్ దెన్ కాన్ఫిడెంట్. నో, ఫ్లీ ఫ్రమ్ ద యూత్ఫుల్ లెస్ట్. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారు, నేను ఈ అమ్మాయిని, ఈ అబ్బాయిని తోలు నడిపిస్తానండి. నడిపింపబడతావు. హలో, దేవుణ్ణి మనం మోకరి చేయలేమండి. మనం ఏం విధుదాం అదే పండుగ వస్తామండి. సరే, యోసేపు మీద కన్నేసినప్పుడు యోసేపు ఏం చేశాడు? ఐ హావ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ మీ, యు డెవిల్ అవుట్ అన్నాడా? ఈయన పరిగెత్తాడా? హలో, ఏం చేశాడు? నా హృదయంలో, నా చిన్ని హృదయంలో యేసు ఉన్నాడు అన్నాడా? ఏం చేశాడు? గాయస్, యవనస్తులనే మాట్లాడుతున్నాడు. చాలా మంది అబ్బాయిలు, చాలా మంది అమ్మాయిలు ఇటువంటి మిస్టేక్ మీరు చేయకుండా, ఎలా అయితే కన్యక మరియ ఉందో ఆ విధంగా అందరూ ఉందరుగాక. ప్రైజ్ ది లార్డ్. రీసెంట్ గా ఫిబ్రవరిలో వ్యాలంటైన్స్ డే జరిగింది కదా. ఇండియాలో అంట ఒక్క రూమ్ ఖాళీ లేదు అంట. ఎవ్రీ రూమ్ ఇస్ బిజీ బిజీ బిజీ. మనకి ఏం తెలియదు. సాధన అలానే స్టార్ట్ చేస్తాడు మన జీవితంలో. మంచి కార్యంతో మొదలు పెడతాడు. నువ్వేం చెప్పి తెలుసా?
అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయం కాపాడుకోవాలండి. ఇలాంటి వాక్యాలు ఎవరు నచ్చుతలేదేమో. హలో, ఎలా చెప్తారు, దేవుని చాలా బ్లెస్ చేయను కాక, మీరు అచ్చగా ప్రమోషన్కి వచ్చారు కాక. బాగున్నాయి కదా. నేను సామెతలో మాట ఉంది తెలుసా, వెండి బంగారముల కన్నా మంచి పేరు కోరదగినది, గుడ్ నేమ్. ఆస్తులు నీకు పేరు తీసుకురావండి, నీకు ఎడ్యుకేషన్ నీకు పేరు తీసుకురాదండి. అంటే పేరు తీసుకురావచ్చేమో, నీ తల్లిదండ్రులకు మంచి పేరు వచ్చిందేమో, కానీ నీవు ఏం చేయలేసా ఆ పేరును కాపాడుకోవాలి. ఎలా కాపాడుకుంటాం? ప్రైజ్ ది లార్డ్. చూడండి, నేను మీలాగే కొన్ని రీల్స్ చూస్తున్నప్పుడు డిఫరెంట్ వీడియోస్ కూడా నాకు కనపడుతూ ఉంటాయి. అంటే అయ్యా నేను ఎప్పుడు దాటేసాం, యూ కెనాట్ ఎనీ లాంగర్ బ్రింగ్ టేస్ట్ టు మీ. ప్రైజ్ ది లార్డ్. యోహాను తన పిల్లల ఎదురు కోరినది సార్, నా పిల్లలు సత్యం నడవడము నాకు ఎంతో ఆనందకరం అంటారు. ప్రైజ్ ది లార్డ్. సత్యం బోధింపబడుతుంది, సత్యం మనం జీవిస్తున్నామా? ప్రైజ్ ది లార్డ్. సరే, స్త్రీ యొక్క కను యోసేపు పడినప్పుడు యోసేపు ఏమైపోయాడు? పారిపోయాడు. కానీ పొత్తిఫర్ విడిచిపెట్టిందా? ఏమండి సార్, మీ ఎవరినైతే నమ్మకంగా పెట్టుకున్నారో ఆ వ్యక్తి నా వెనకాల వచ్చాడు అనగానే పొత్తిఫర్ ఏం చేశాడు? యోసేపు నాకు బాగా తెలుసు అని తన హృదయం ఉన్నా సరే తను చేసిన పని సార్ ఏంటి వచ్చేసా ఏంటన్నాడు. మనుషుల కనికరము కొద్దిసేపు అండి, దేవుని కనికరం నిత్యమండి. I tell you, when you are conscious of God's favor upon your life kada, nothing can stop you. Praise the Lord. నేను ఎవరితో మాట్లాడుతున్నాను, నీ పైన ఉన్న వారితో సరిగ్గా లేరా పర్లేదు, నువ్వు వారితో మంచిగా ఉండు. ప్రైజ్ ది లార్డ్. సరే, ఆ చెరసాలలో వెళ్ళిపోయినప్పుడు యోసేపు పరిస్థితి ఏమైంది? ఎలా ఉన్నాడు? అక్కడ బానిసగా ఉన్నాడండి, కానీ ఏం చేశాడు? అక్కడ ఎవరైతే జైలర్ ఉంటారో ఆ జైలర్ ఏం చెప్తా చేస్తూ ఉండేవాడు. ప్రైజ్ ది లార్డ్. నేను నీకు ఏ అసైన్మెంట్ ఇవ్వనా ఫేత్ఫుల్గా చేయండి. ప్రైజ్ ది లార్డ్. సో ఆ ప్రభువు ఏం చేశారు? కళ్ళు కలిగి చేశారు. ఎవరికి? ఖైదీల కల్లా సీన్ ఏం చేస్తాం, ఖైదీల కళ చేసింది డైరెక్ట్ ఎవరికి? ఫరోకి. ఫరో అంటే పేరు కాదండి, అది ఆఫీస్. ఓకేనా? సో ఫరోకి ప్రభు ఏం చేస్తారు? కళ కలిగేస్తారు. కళ కలిగేస్తున్నప్పుడు ఫరో ఎవరు నాకు ఈ భావం చెప్తారా అని తిరుగుతామంటే అక్కడ చెరసాలు ఇదివరకే యోసేపు కొంత కళల భావం చెప్పడం బట్టి కొంతమంది రాజు దగ్గరికి వెళ్ళారండి. నేను ప్రవచిస్తున్నాను, నువ్వు చేసి చిన్న పరిచయం అయినా సరే పెద్ద పెద్ద పోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేయను కాక. ప్రైజ్ ది లార్డ్. ఎవరో పట్టుకురండ్రా అన్నారు. వీళ్ళు మన క్రైస్తవ లాగానే నీరే గడ్డం చేసి షేవింగ్ చేసుకుని యోసేపుని ఫరో దగ్గర నుంచో పెడతారు. అప్పుడు యోసేపు ఏం చేస్తారు సార్ ఇది సార్ కళ యొక్క భావము, 7 సంవత్సరాలు కష్టాలు ఉండబోతున్నా, 7 సంవత్సరాలు సమృద్ధి చూడబోతున్నారు అని యోసేపు చెప్తున్నప్పుడు ఫరో ఏమంటారు సార్, నీకన్నా బెటర్ పర్సన్ నాకు ఎవరు దొరకలేదు అన్న ఆయన. ప్రైజ్ ది లార్డ్. టీచర్ పిస్కిల్లా గారు నేను ఉద్యోగం మానేస్తున్నాను అన్నారు అనుకోండి, స్కూల్ అంతా గందరగోళం వెళ్ళిపోవాలి. అయిపోయి దీన్ని లేకుండా మేము ఏం చేయగలం? టీచర్ ప్లీజ్ వచ్చి గంట సేపు ఉంటాం టీచర్. హలో, వింటున్నాను అన్నమాట. నీ యొక్క ప్రభావం ఆ విధంగా ఉండదండి. సో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే, వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. నీ మీద నువ్వు పని చేయి. చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తారు సార్, ఏమి సంపాదించుకోవాలని కష్టపడుతూ ఉంటారు. అది సెకండరీ అండి. ఫస్ట్ నువ్వు వర్క్ చేస్తున్న గ్రౌండ్ ఏది సార్, నీ హార్ట్, నీ సోల్ అని. ప్రైజ్ ది లార్డ్. యోసేపు చాలా భయంకరంగా వర్క్ చేశాడండి. అందుకే ఎక్కడ కూడా టెంప్ట్ అవ్వకుండా తను ఏం చేసేది సార్, అన్నింటిలో విజయం సాధించాడండి. ప్రైజ్ ది లార్డ్. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను? నా గురించి మాట్లాడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. యూ హ్యావ్ టు టాక్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండి. సాధారణ ఏం చేస్తారు సార్, ఒక రెఫరెన్స్ మీరు రద్దు చేశారు, ఇది చేశారు, అన్ని లెక్క తీసుకొచ్చిన అనుకోండి, ఏం చేయాలి? చింపేసి సాధారణ నేను ప్రొవైడ్ చేసి కలగడం చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. సే కాన్షియస్నెస్ ఆఫ్ రైచియస్నెస్. మన నీతి మనకు చేయబడ్డామాట, మనం ఏం చేస్తాం ఆ నీతి స్వభావం మనం జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఎంతమంది మధ్యాహ్నం నిద్ర వస్తుందండి? Am I wondering, are you guys stop being honest? ఎంతమంది ఆకలేస్తున్నారు? ఆకలేస్తలేదు. ఓకే, ఏమన్నా నిద్ర వస్తుందండి? రావట్లేదు. ఓకే కదా, వినగలుగుతారు కదా? సో విన్నాను మరి. ప్రైజ్ ది లార్డ్. సో మనం ఏ గురించి మాట్లాడుతున్నాం? లాజరస్ కాదు, మన ఎవరు? కుష్ఠరోగి లోకం చేత రిజెక్ట్ చేయబడ్డాడు. ప్రభువారు తను ప్రేమించి యాక్సెప్ట్ చేశాడు. ప్రైజ్ ది లార్డ్. యోసేపు సహోదరుల చేత తను ఎక్కడైతే పని చేశాడో అక్కడ రిజెక్ట్ చేయబడ్డాడు. కానీ ప్రభువారు ఎవరు ఎన్నుకున్నారు? ప్రభువారు ఎవరు ఎన్నుకున్నాడు? హలో, సరే లాస్ట్ మాట చెప్తాను. యేసు ప్రభువారు కష్టపడి 3.5 సంవత్సరాలు పరిచయం చేశాడు కదా. ఎన్ని సంవత్సరాలు పరిచయం చేశారండి? ఓకే, స్టార్టింగ్ లో యేసు ప్రభు ఎంతమంది వెంబడిస్తుండే? ఏమండి? ఓకే, జాన్సన్ 5,000 మంది. ఓకేనా? ఇంకొంచెం ప్రసంగాన్ని చాలా డెప్త్ లో చెప్పడం మొదలు పెట్టాడు. అప్పుడు ఎంతమంది ఉన్నారంటే ఆఖరికి 5,000, 3,000, 100, 120, ఆఖరి 70, 12 కదా. ఆ 12లో ఎంతమంది మిగిలిన లాస్ట్ కి? ముగ్గురు. ఆ ముగ్గురు లాస్ట్ మిగిలిన నేనేం చెప్పాను? మీరు ఎప్పుడు ఆలోచించారా? 3.5 సంవత్సరాలు యేసుప్రభువు ఎవరితో అయితే ఉన్నారో ఆఖరికి ఆయన చేసిన పరిచర్యలో మిగిలిన ఒకటే వ్యక్తి అని. ప్రైజ్ ది లార్డ్. నేను ఏమన్నా తెలుసా? ప్రభువారు ఎవరు విడిచిపెట్టినా ఆయన హత్తుకున్నా ఆ హత్తుకునే వారిలో మీ యొక్క ప్లేస్ ఉండను కాక. సో నేను ఎవరితో మాట్లాడుతున్నాను, కొన్నిసార్లు నేను జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయంటే క్రైస్తవత్వం విసిగిపోవడం, ఎంత వాక్యానుసారంగా నేను పోతున్నా రిజల్ట్ నేను చూస్తలేదు అని విసిగిపోయి ఉన్నావా? నేను చెప్తున్న మాట ఏంటండి, ఆఖరి వరకు గట్టిగా ఉండు. నీ రివార్డ్ చాలా భయంకరంగా ఉండబోతుంది. ప్రైజ్ ది లార్డ్. హౌ మెనీ ఆఫ్ యు నో దట్ యు ఆర్ ఆల్ ఇన్ టెస్ట్? ఎంతమంది తెలుసు మీరు అందరూ టెస్ట్లో ఉన్నారనేసి? ప్రభువు మీరు టెస్ట్ చేస్తున్న విషయం మీకు తెలుసా? డూ యూ నో దట్ గాడ్ ఈస్ టెస్టింగ్ యూ రైట్ నౌ? ఆయన చెప్పడం కొన్నిసార్లు మీరు టెస్ట్ చేస్తున్నారా అని, కానీ నేను టెస్ట్లో పెడతాను ఆయన. ప్రైజ్ ది లార్డ్. దెర్ ఈస్ నో టెస్టిమనీ వితౌట్ ది టెస్ట్ అని. దెర్ ఈస్ నో ట్రయంఫ్ వితౌట్ ద ట్రయల్. ప్రైజ్ ది లార్డ్. సో కష్టాలు వస్తున్నప్పుడు ఏం చేయి? ప్రభువా ఇంకా ఈ కష్టాన్ని బట్టి ఉన్నాను ప్రభువా, దాన్ని నేను ఓవర్కమ్ చేయబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు మనం తెలియక ఏది చూస్తామో నాకు కావాలనుకుంటామండి, కానీ నువ్వు కోరుకున్న కోరిక ఒకసారి ఆలోచించి ఏం కోరుకుంటున్నావు? యూనో, ఓకే, సే Christianity is not for normal people, is for tough people like you and me. నువ్వు కాబట్టి క్రైస్తవుడు ఉన్నావు, లేదా ఈ పాటికి ప్రభువుని ఎప్పుడు అమ్మేసేవాడు. ప్రైజ్ ది లార్డ్. You know, when God chooses you kada, He doesn't make a mistake. And hallelujah. Say, God, you didn't make a mistake by choosing me. You are always right, and I will do everything you have asked me to do. Praise the Lord. ఒకవేళ ప్రభువారు మీరు ఏమి చేయలేరు అనుకుంటే ఎప్పుడో ఎత్తుకెళ్ళిపోయాడు ఆయన. కానీ నువ్వు ప్రతి పరిస్థితిని ఎదిరించి ఆయన కోసం బ్రతుకుతావని సంవత్సరం నేను పెట్టానండి. ప్రైజ్ ది లార్డ్. ఈ సంవత్సరం మనం చాలా భయంకరంగా ముగించబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ క్రిస్టియన్ హైదరాబాద్ వచ్చే లోపల కల్లా, హైదరాబాద్ వస్తున్నారండి, వచ్చే లోపల కల్లా హలో ఎస్ మెగా చర్చ్ ఇన్ జీసస్ నేమ్. ఇలా ఒక మాట అంటే చాలండి, ఫెయిత్ఫుల్ అని చెప్తే సరిపోతుందని. ప్రైజ్ ది లార్డ్. పెద్ద హడావిడి ఏం లేదు. ప్రభువుని కలుస్తున్నప్పుడు ఒక్క మాట అంతే, బలా నమ్మకమైన దాసుడా. Praise the Lord. మయా ప్రభు ఇక్కడ తెచ్చిపోయిన ప్రభు అంటే praise the Lord. You know, everyone wants to have a promotion in their life. కానీ నేను అంటాను,
ప్రభు నీకు చెప్పిన చిన్న పనులు ఫెయిత్ఫుల్గా ఉండండి చాలు. సెల్ మినిస్ట్రీలో ఫెయిత్ఫుల్ ఉండండి చాలు. చిల్డ్రన్ చర్చ్లో ఫెయిత్ఫుల్ ఉండండి చాలు. పాస్టర్ చూసాగా ఎప్పుడు ఇలా అంటారు అనమాట, నువ్వు ఏ విధంగా ప్రార్థన చేయాలో ఆ విధంగా ప్రార్థన చేస్తే రిజల్ట్స్ ఖచ్చితంగా చూస్తామంట. ప్రైజ్ ది లార్డ్. సో నేను ఎప్పుడైనా whenever I don't see any growth in some area, I don't want to talk to the people. I knew there's something has to be dealt with our hearts. Praise the Lord. Hallelujah. నా మాట వింటున్నారా? చిన్న పని చెప్తున్నాం, టీవో క్లబ్ చూసుకోవమ్మా అని. చిన్న పని చెప్పండి. ఆ చిన్న పని మన నమ్మకం ఉన్న ప్రభు వారు ఎంత హెచ్చిస్తాడంటే మనల్ని, నువ్వు నేను షాక్ అవుతామన్న రోజు. ప్రైజ్ ది లార్డ్. సో ఈ యొక్క మధ్యాహ్న కాలమున నేను మీ అందరితో ఒక మాట అంటాను, లెట్ us be faithful to the call of God. ప్రభు వారు మనం పిలిచిన ఆ యొక్క పిలుపులో మన నమ్మకంగా ఉందన్నమాట. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేయమంటారా? నమ్మకంగా ప్రార్థన చేద్దాం. బైబిల్ చదవమంటారా? బైబిల్ నమ్మకంగా మనం చేద్దామండి. ప్రైజ్ ది లార్డ్. ఈ నమ్మకత్వాన్ని బట్టి ప్రభుత్వం అంతా గందరగోళం వెళ్ళను కాక. ప్రైజ్ ది లార్డ్. అరే నేను చాలా ఫెయిత్ఫుల్ ఉన్నారా, ఎప్పటి నుంచి పంపిద్దాం, లింక్ నుంచి పంపిద్దాం. ప్రైజ్ ది లార్డ్. అందుకు నిల్చున్నామండి. ఈ సంవత్సరం మనము ఆఖరి వ్యక్తిని చేరుకునే ఒక మిషన్ మనం ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. లెట్స్ ఆల్ స్టాండ్ టుగెదర్. ఈ మాట వినండి. ఈ సంవత్సరమున మనము లాస్ట్ సోల్ని రీచ్ అయ్యే మిషన్లో మనం ఉన్నాం. మనం ప్రార్థన చేసినట్లయితే ప్రభువు చెప్పినట్లుగా మనం చేసినట్లయితే ఖచ్చితంగా ఆ వ్యక్తిని మనమే చేరుకోబోతున్నాం అండి. ప్రైజ్ ది లార్డ్. రేపటి రోజు నీకు ఇచ్చిన అసైన్మెంట్ని వేరే వాళ్ళు ఎవరు వచ్చి చేస్తారు అనేక ఘోరమైన స్థితిలో మీరు ఉండొద్దండి. ప్రైజ్ ది లార్డ్. God has his trust in you. ప్రభు వారు నీ మీద నమ్మకం పెట్టుకున్నారండి. ఆ నమ్మకాన్ని బొమ్మ చేయకండి, ఆ నమ్మకాన్ని నిలబెట్టండి. ప్రైజ్ ది లార్డ్. వాట్ యు లుకింగ్ ఫర్ ఈస్ ప్రొవైడెడ్ ఇన్ ద కాల్ ఆఫ్ గాడ్. నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావో అదే ఆయన పిలుపులో ఉందండి. నువ్వు నెత్తున్న కార్స్ అవ్వచ్చు, ఫోన్స్ అవ్వచ్చు, బిల్డింగ్స్ అవ్వచ్చు, బ్లెస్సింగ్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఎక్కడ ప్రొవైడ్ చేయబడ్డా తెలుసా? ప్రభు యొక్క పనిలో ఉన్నాయండి. నీకు ఆ పనిలో నువ్వు నమ్మకంగా వెళ్తున్నప్పుడు నువ్వు వద్దన్నా సరే మీ ఇంట్లోకి వస్తాయండి. ప్రైజ్ ది లార్డ్. నా మాట వింటున్నారా? సువార్త ప్రకటించే వారికి మొత్తం భూమాత వాళ్ళకి పనిచేస్తుందంట. ప్రైజ్ ది లార్డ్. సృష్టి అంతా నీ కోసం పనిచేస్తూ ఉంటుందండి. సో ఇక మధ్యాహ్న కాలమున మీ యొక్క హృదయాన్ని మీరు పరిశీలించుకోండి. ప్రభువా, నువ్వు చెప్పింది నేను ఎంతవరకు చేస్తున్నాను? నేను ప్రార్థన చేసే రీతిలో ప్రార్థన చేస్తున్నానా? సువార్త ప్రకటించే స్థితిలో నేను సువార్త ప్రకటిస్తున్నానా? హౌ ఇస్ మై లైఫ్ లార్డ్? జస్ట్ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఎగ్జామిన్ చేసుకుందామా? అండ్ ఆల్మోస్ట్ వీఆర్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్. ఇంకా మహా అయితే 9 నెలల్లో నీ సంవత్సరం ముగించబడ్డానికి ఈ 9 నెలల్లో మనం గొప్ప కార్యం చేయదుగాక. ప్రభువు మనం బట్టి గర్వించదుగాక. ఈ బహుస్సు పోషించబడాలబ్బా. అదేవిధంగా ఇక్కడ ఉన్న వారైనా ఆన్లైన్ వీక్షిస్తున్న వారైనా సరే ఇంకా యేసు ప్రభు వారిని మీకు సొంత రక్షకునిగా ప్రభువుగా మీరు అంగీకరించలేదేమో, నా తర్వాత ఇంకో మాటలు మీరు చెప్పండి, దేవునిగా జీవం మీరు పొందుకుంటారు. యేసు ప్రభువా, నువ్వు నా కోసము చనిపోయి తిరిగి లేపబడ్డావని హృదయపూర్వకంగా నేను విశ్వసిస్తున్నాను మరియు నోటి ద్వారా ఒప్పుకుంటున్నాను. నేను నా జీవితానికి రక్షకుడు అని ప్రభు అని అంగీకరిస్తున్నాను. నీకోసం ప్రార్థిస్తున్నాను. యేసు యొక్క నామం చేత నువ్వు ముద్రింపబడుగాక. ఈ శరమైన పశువులను పొందుకుందుగాక. రైక హస్సేకెళ్ళి బహుశీ పరాగల రోహో సహన బాంకిని బహుశో పోషి పరాగల. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనమందరం ప్రభువాన్ని ఘనపరుస్తూ మన యొక్క ఆఫీస్ మనము ఇద్దామండి.